చూసుకున్నట్లయితే దసరా లోపు రుణమాఫీ చేయకుంటే రాహుల్ గాంధీ ఇంటి ముందు ధర్నా చేస్తాం. రైతు ధర్నాలో మాజీ మంత్రి హరీష్ రావు. మన ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం అందరికీ షరతు లేకుండా దసరాలోగా 2 లక్షల పంట రుణమాఫీ చేయాలని, లేకపోతే పండుగ తర్వాత బారాస నేతలందరూ కూడా ఢిల్లీకి వెళ్ళి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇంటి ముందు ధర్నా చేసి రుణమాఫీ అమలు చేయిస్తామని బారాస సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు అయితే అనడం అయితే జరిగిందనమాట. ముఖ్యంగా ఆగస్టు 15లోగా చేస్తామని పార్లమెంట్ ఎన్నికల ముందు చెప్పి ఓట్లు వేయించుకున్నారు. కొమరవెల్లి మల్లన్న, యాదాద్రి, అదేవిధంగా భద్రాద్రి సమ్మక్క సారలమ్మ మీద ఎక్కడికి వెళ్తే అక్కడ దేవుళ్ళపై ఒట్టు పెట్టి మాట్లాడిన రేవంత్ మోసగాడని చెప్పేసి తేలిపోయిందని చెప్పేసి అన్నారన్నమాట. ముఖ్యంగా చూసుకున్నట్లయితే అటు రైతులకు పంటకు బోనస్, వడ్లకు సంబంధించి 500 బోనస్ అని చెప్పి ఇప్పుడు సన్నాలకు మాత్రమే అంటూ సన్నాలు అయితే నొక్కుతూ ఉన్నారని చెప్పేసి అన్నారన్నమాట. ఖచ్చితంగా రుణమాఫీకి సంబంధించిన డబ్బులు వెంటనే విడుదల చేయాలని చెప్పేసి లేని పక్షంలో ఎక్కడా కూడా ఊరుకునేది లేదని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు. అయితే ప్రభుత్వం దీనికి సంబంధించి ఇంటింటి సర్వే అయితే చేసిందని, తొందరలోనే వారికి కూడా డబ్బులు అయితే వేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే తెలియజేస్తూ ఉందన్నమాట. ఏదేమైనా దసరాలోపు అయితే వేస్తామని చెప్పేసి ప్రభుత్వం కూడా తెలియజేస్తుంది. అటు ప్రతిపక్షాలు కూడా దసరాలో పడుతున్నారు. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.